సో, మనకి ఇవాళ టుడే వచ్చేసి మనకు క్లాస్ 2 ఇంటర్ఫేస్ టుడేని. ముందు డిస్‌ప్లే ఆప్షన్స్, బ్యాక్‌గ్రౌండ్, డార్క్. సో, మీరు దేన్నైనా యూజ్ చేయొచ్చు. నేను డార్క్ యూజ్ చేస్తాను ఎక్కువగా. అందుకని డార్క్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి టుడే నేను నోట్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అని చెప్పాను కదా! ఒక నోట్స్ ఉపయోగించి కొన్ని నోట్స్ మనం ఒక మోడల్, బేసిక్ మోడల్ క్రియేట్ చేద్దాం. ఓకే. ముందు ఒక జామెట్రీ తీసుకోవాలి. మనం ఏ వర్క్ అయినా సరే జామెట్రీ ఇన్‌సైడే చేయాల్సొస్తది. ఓకే. ఇప్పుడు జామెట్రీకి రీనేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ స్పేస్ కొడితే ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు. మనం ఇక్కడ ఒక మోడల్ చేద్దాం అనుకున్నాం. సంథింగ్ ఒక టేబుల్ అనుకుందాం. లేదు ఒక హౌస్ హౌస్ అనుకుందాం. సో హౌస్. సో మనం వాళ్ళ హౌస్ కాదు. ముందల ఇంటీరియర్ టేబుల్, గ్లాస్, ప్లేట్స్ చేసినాక హౌస్. దాని చుట్టూరు హౌస్ కడదాం. ముందైతే ఒక క్యూబ్ తీసుకుంటున్నా. ఓకే. క్యూబ్ తీసుకున్నాక దీన్ని స్కేల్ చేయడానికి దీంట్లో స్కేల్ వాల్యూస్ నేను ఏమీ టచ్ చేయట్లేదు. జస్ట్ ఒక ట్రాన్స్ఫార్మ్ నోడ్ తీసుకుంటున్నాను. ట్రాన్స్ఫార్మ్ నోడ్ తీసుకుని దీంట్లో స్కేల్ వాల్యూస్ అన్ని కూడా దీంట్లో టచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం బాక్స్లో ఏ వాల్యూ చేంజ్ చేయట్లేదు. దీంట్లోనే చేంజ్ చేస్తున్నాం. ఈ బాక్స్ని నార్మల్గా వదిలేస్తున్నాం. మనకి స్కేల్కి రొటేట్కి మూవ్ చేయడానికి ట్రాన్స్ఫార్మ్ నోడ్ అనేది వర్క్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు షార్ట్ కట్ ఈ స్కేల్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసి ఈ ఇలా స్కేల్ చేసుకుంటున్నాం టేబుల్కి. సో ఇలా పెట్టేసుకుని నెక్స్ట్ దీన్ని టాప్ వ్యూలో పెడుతున్నాం. ఇక్కడ పర్స్పెక్టివ్ అని ఉంది కదా, ఇక్కడ సెట్ వ్యూలో టాప్ వ్యూలో పెట్టుకుని దీన్ని నేను వైర్ ఫ్రేమ్లో షార్ట్ కట్ వచ్చేసి వైర్ ఫ్రేమ్కి వైర్ ఫ్రేమ్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి లెగ్స్. ఇది టేబుల్ సర్ఫేస్ అనుకుందాం. దీనికి లెగ్స్ చేయాలి. సో లెగ్స్ చేయడానికి నేను ట్యూబ్ తీసుకుంటున్నా. సో ట్యూబ్ తీసుకొని దీన్ని వైర్ ఫ్రేమ్లోనే ఉంది కదా, కానీ టెంప్లెట్లో పెట్టుకుంటున్నా. టెంప్లెట్లో పెట్టుకుని దీన్ని ట్రాన్స్ఫార్మ్ యూ. ఇక్కడ మనకి కనిపిస్తే ఇవి కొంచెం స్మూత్గా లేవు, ఎందుకంటే దానికి సబ్ డివైడ్స్ తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ కాలమ్స్ ఇంక్రీజ్ చేస్తే మనకి సెంటర్లో ఉంది కదా, సెంటర్లో ఉన్న ఈ పార్ట్ అనేది స్మూత్ అవుతుంది. ఎందుకంటే మెష్ ఇంక్రీజ్ అయితే మనకి స్మూత్ వస్తుంది. ఓకే. కాలమ్స్ ఇంక్రీజ్ చేస్తున్నా, స్మూత్ అవుతుంది. ఓకే. స్మూత్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ట్రాన్స్ఫార్మ్ నోడ్లో స్కేల్ డౌన్ చేసుకుని దీన్ని ఈ మూలకి పేస్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేసి టీ షార్ట్ కట్ మూవ్ చేయడానికి. కొంచెం స్కేల్ 4 పెట్టుకుంటున్నా. లేదు 5, 0.5 అనుకుందాం. ఇలా మూవ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం ఇక్కడ కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఈ కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుందంటే మనకి ఆ ఈ ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్ని కాపీ చేస్తుంది. కాపీ చేసి ఒక డిస్టెన్స్, ఇక్కడ ట్రాన్స్లేట్ వాల్యూస్ ఉన్నాయి, దీనికి కూడా రొటేట్ స్కేల్ వాల్యూస్ ఉన్నాయి. నేను ట్రాన్స్లేట్లో మూవ్ చేస్తున్నాను. ఇక్కడికి సెంటర్కి మూవ్ చేసా. కరెక్ట్గా సెంటర్ అనుకుందాం. మూవ్ చేసి ఇక్కడ టోటల్ నెంబర్ని 3 పెడుతున్నా. ఇక్కడ ఇంకొకటి యాడ్ అయింది చూసారా ట్యూబ్. సో ఇది మనకి మల్టిపుల్ కాపీస్ ఎన్నైనా తీసుకోవచ్చు.
1, 2, 3 ఎన్నైనా మల్టిపుల్ కాపీస్. ఈ కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్ నోడ్ ఏం చేస్తదంటే మనకి కాపీస్ మల్టిపుల్ కాపీస్ చేయడానికి ఏదైనా ఆబ్జెక్ట్‌ని కాపీ చేసుకోవడానికి కాపీ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఓకే. మళ్ళీ కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని నెక్స్ట్ వ్యూ దీన్ని ఇటు జరుపుకుంటున్నా. ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌కి. వచ్చేసినాయా? 6 లెగ్స్ అనేవి మనకొచ్చేసినాయి. ఓకే. దీని టెంప్లేట్ ఆపేసి దీన్ని ఎస్కేప్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను పర్స్పెక్టివ్‌లోకి వెళ్ళిపోయి చూస్తాం అనుకుంటున్నా. సో, మళ్ళీ దీన్ని టెంప్లేట్‌గా పెట్టుకొని ఇవి సెంటర్‌లో వచ్చినాయి. సో, నాకు కింద కదా రావాలి. సో, ముందు దీన్ని నేను పైకి మూవ్ చేస్తున్నాను. టేబుల్‌ని. టేబుల్ టాప్‌ని ఈ లెవెల్‌లో మూవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళిపోతున్నా. ఫ్రంట్ వ్యూ ఇది కాదు. సో, ఫ్రంట్ వ్యూ రైట్ వ్యూ సెట్ వ్యూలో. సో, ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళిపోయి దీన్ని నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని స్కేల్ చేయడానికి. ఇక్కడ స్కేల్ చేస్తే సరిపోతుంది మనకి. ఇంకా నోడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. షార్ట్ కట్ వచ్చేసి టీ పైన. దాని పీవోట్ వచ్చేసి సెంటర్‌లో లేదు పైన ఉంది. సో, మూవ్ టు పీవోట్ సెంటర్ రైట్. రావట్లేదు. ఓకే. ఇప్పుడు వచ్చింది కిందకి. దీన్ని స్కేల్ మళ్ళీ టీ ఈ 3 ఇలా సెట్ చేసుకుంటున్నా దానికి. ఎగ్జాక్ట్‌గా. లేదు కొంచెం కిందకి దించుకొని ఈ కింద గ్రిడ్ ఉంది కదా! 0 లెవెల్‌లో దానికి మ్యాచ్ చేసుకొని దీన్ని నేను కొంచెం స్కేల్ చేసుకుంటున్నా. అలాగే ఇటు కూడా కొంచెం. మళ్ళీ పర్స్పెక్టివ్‌కి వెళ్ళిపోయి కొంచెం ఇటు. ఇప్పుడు వైర్ ఫ్రేమ్ తీసేస్తున్నా. ఈ రెండిటిని కలిపి చూడాలంటే మర్జ్ నోడ్. దీన్ని, దీన్ని. ఓకే. మనకి చిన్న టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో, టేబుల్ అనేది ఈ యాంగిల్‌లో కొంచెం నాకు స్కేల్ ఎక్కువయింది అనుకుంటే తగ్గించుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ నోడ్ ఏసుకొని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నాకు అవసరం లేదు. నేను అలాగే వదిలేస్తున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చైర్స్. ఇప్పుడు దీనికి ఒక నల్లేసుకున్నా. నల్లేసి దీనికి టేబుల్, టేబుల్ అని పేరెట్టేసి ఇంకో చైర్స్ చేసుకుంటున్నా. చైర్స్ చేసుకోవడానికి మళ్ళీ ఒక క్యూబ్ తీసుకుంటున్నా. సో, దీన్ని పక్కనెట్టేసాను టేబుల్‌ని. ఇప్పుడు దీనికి ఒక ట్రాన్స్ఫార్మ్ నోడ్ ఏసి ఈ స్కేల్ డౌన్ స్పేస్ జీ ఓకే. దీన్ని రొటేట్ చేయడానికి అన్ని కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ఇక్కడ రొటేషన్‌లో ఇది 0 ఇది కూడా 0 ఇది 90 ఓకే. దీన్ని మళ్ళీ ఫ్రంట్ వ్యూకెళ్ళి కొంచెం ఇటు వైర్ ఫ్రేమ్‌లో టీ షార్ట్ కట్ వచ్చేసి ట్రాన్స్లేట్‌కి షార్ట్ కట్ వచ్చేసి టీ. దీన్ని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు పైన సర్ఫేస్ క్రియేట్ అయిపోయింది. కింద లెగ్స్. సో, దానికి ఇందాక ఒక ట్యూబ్ తీసుకున్నాం కదా! దీన్నే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకి నోడ్ అనేది కాపీ అవుతది.
ఆల్ట్ హోల్డ్ చేసి రైట్ క్లిక్ని రైట్ క్లిక్ కాదు లెఫ్ట్ క్లిక్ని డ్రాగ్ చేస్తే మనకి కాపీ అవుతుంది నోడ్ అనేది. ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫార్మ్ నోడ్ దీన్ని దీన్ని టెంప్లెట్గా పెట్టుకుంటున్నా. దాని కిందే కదా లెక్స్ చేయాలి. సో టెంప్లెట్ మనకి ఇలా యూస్ అవుతుంది మంచిగా. సో దాన్ని టెంప్లెట్గా పెట్టుకొని దీన్ని స్కేల్ చేయడానికి మూవ్ చేయడానికి కొంచెం స్కేల్ డౌన్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ఇదే కాపీ ఇంకో ఆపోజిట్ లో రావాలంటే మళ్ళీ కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు మళ్ళీ పర్స్పెక్టివ్కి వెళ్ళిపోయి అవి సెంటర్లో ఉంటాయి. సైడ్కి జరుగుతుంది టీ. సో ఇది మూవ్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ది కూడా మూవ్ అయిపోద్ది టీ, ఎందుకంటే దాని కాపీ కాబట్టి. దీన్ని ఫ్రంట్ వ్యూలో లేదు రైట్ వ్యూలో చూద్దాం. పర్స్పెక్టివ్ ఇప్పుడు మనకి డబల్ వ్యూస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వ్యూస్ ఉన్నాయి. నేను ఇలా పెట్టుకుంటున్నా. ఇది టాప్ వ్యూలో ఉంది, ఇది పర్స్పెక్టివ్లో ఉంది. ఓకే. టాప్ వ్యూలో ఇప్పుడు నేను ఇక్కడికి ఈ పక్కన ఇంకో 2 లెగ్స్ కావాలి కాబట్టి ఇక్కడ కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో మనం ఇక్కడ మూవ్ చేసినా అక్కడ మనకి మూవ్మెంట్ అనేది వస్తుంది. టీ కనిపిస్తుందా? ఇక్కడ 4 లెగ్స్ రావడానికి. ఓకే. మనకి చైర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ రెండింటిని మర్జ్ చేసి చూద్దాం. వైర్ ఫ్రేమ్ తీసేసి చూద్దాం. చూస్తే మనకి ఇలా వచ్చింది చైర్. సో ఇది సింపుల్ చైర్. ఇంకా టఫ్ చైర్స్ చాలా ఉంటాయి. మనం అన్ని ట్రై చేద్దాం తర్వాత క్లాసుల్లో. ఇక్కడ నేను ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి దీన్ని నేను గ్రిడ్ పైకి, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అది గ్రిడ్ పైకి తీసుకురావాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ నోడ్ వేస్తున్నాం. ఓవరాల్గా మొత్తం చైర్కి మనకి వర్క్ అవడానికి ట్రాన్స్ఫార్మ్ నోడ్ వేసి దీన్ని టీ మూవ్ చేస్తున్నాం. ఓకే. మూవ్ చేసినాక ఇప్పుడు దీన్ని టెంప్లెట్గా పెట్టుకొని చూస్తున్నాం. ఇప్పుడు పర్స్పెక్టివ్లో ఇది సెంటర్లో ఉంది, నాకు సైడ్ని కదా కావాలి. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఇటు ఆర్ ఇటు 90 డిగ్రీస్ కావాలి. సో -90 వచ్చేసిన. ఇప్పుడు దీని టాప్ వ్యూలోకి వెళ్ళిపోయి దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాం. టీ నాకెందుకో ఈ టేబుల్కి ఈ చైర్ అనేది చిన్నది అనిపించింది అనుకుందాం. సో చిన్నగానే ఉంది. సో దానికోసం ఏం చేస్తున్నానంటే స్కేల్ చేస్తున్నాను. యూనిఫామ్ స్కేల్ ఇంక్రీజ్ చేసి దీన్ని టాప్ వ్యూ కాకుండా ఫ్రంట్ వ్యూ పెట్టి, కొంచెం యూనిఫామ్ స్కేల్ బాగా ఎక్కువైనట్టుంది. 5 లేదు 7 6 అనుకుందాం. సో దీన్ని గ్రిడ్ పైకి తీసుకురావాలి కదా. సో గ్రిడ్ పైకి ఓకే, ఇది బాగానే ఉంటుంది. ఇటు ఈ యాంగిల్లో ఎక్కువైంది అనుకుంటే తగ్గించుకోవచ్చు మనం కావాలితే కొంచెం. ఓకే, బాగా అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు వచ్చేసింది మనకి చైర్ అనేది క్రియేట్ అయిపోయింది, డిఫాల్ట్ చైర్. బేసిక్ చైర్ ఇది. ఓకే, కంగారు పడకండి.
బేసిక్ చైన్. ఇప్పుడు ఆపోజిట్లో నాకు ఇదే చైన్ని ఆపోజిట్లో పేస్ట్ చేయాలి. ఏం చేస్తాం అప్పుడు? కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో ఇది మూవ్ చేస్తున్నాం. మూవ్ చేసి, లేదు మూవ్ చేయట్లేదు, ముందల 90 డిగ్రీస్ రొటేట్ చేస్తున్నా ఎటు? ఇటు ఆపోజిట్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది పీవోట్ మనకి సెంటర్లో ఉంది, అందుకని నేను మనకి 180 డిగ్రీస్, -180 అన్నా 180 అన్నా ఒకటే. ఓకే, మనకు కరెక్ట్గా ఆపోజిట్లో అనేది మనకి వచ్చేస్తుంది. కావాలంటే టాప్ వ్యూలో చూపిస్తాను చూడండి. ఓకే, కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి, మొత్తం 4 కావాలి. సో దీన్ని, ఈ కాపీని పక్కన పెట్టేసి ఇంకో కాపీ ఇటు సైడ్ తీసుకుంటున్నాం. లేదు, కాపీ కాదు, పద్దాక కాపీ తీసుకోకండి, ట్రాన్స్ఫార్మ్ నోడ్ కూడా తీసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ నోడ్ తీసుకుని దీన్ని విజిబిలిటీ దీనికి ఇచ్చేసి, దీని పీవోట్ని మూవ్ టు పీవోట్ సెంటర్ తీసుకెళ్ళి దీన్ని 90 డిగ్రీస్, -90. ఓకే, ఇప్పుడు మూవ్ చేయడానికి టీ, దీన్ని ఇక్కడ మూవ్ చేసుకుందాం కొంచెం ముందుకి. మనకి టూ లెగ్స్కి సెంటర్లో రావాలి, సో సెంటర్లో ఫిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదే కాపీ అక్కడ కావాలి. ఏం చేస్తాం? కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్. టీ మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టూ ఆబ్జెక్ట్స్ మనకి ఆపోజిట్ రావాలి. ఏం చేస్తాం? కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ కరెక్ట్గా మైనస్, లేదు మైనస్ కాకపోతే 180 డిగ్రీస్ పెడితే ఆపోజిట్గా మనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకే, కావాలంటే చూడండి. ఎస్కేప్. ఇప్పుడు ఈ రెండింటిని, ఇది 2 చైర్స్, ఈ 2 చైర్స్, ఇవి ఈ 4 చైర్స్. ఓకేనా? మనకి ఇది కొంచెం మ్యాచ్ అవ్వలేదు. 90 డిగ్రీస్, 180 డిగ్రీస్ వచ్చింది కానీ దీనికి దీనికి మధ్య డిస్టెన్స్ కొంచెం మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం మూవ్ చేస్తున్నాడు ఎగ్జాక్ట్గా ఈ స్ట్రైట్ గా రావాలని చెప్పేసి. దీన్ని కూడా కొంచెం స్ట్రైట్ గా రావాలి. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ గా వస్తాయి. ఇప్పుడు ఈ రెండింటిని మర్జ్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి ఒక నల్లు వేసేసి, నల్లు ఎందుకు వేస్తున్నామో తర్వాత చెప్తాను. నల్లు యూస్ ఉంది, సో నల్లు వేసేయండి. దానికి నేనేమి చేస్తున్నా, ఇక్కడికి చైర్స్ అవుతుంది. చైర్స్. ఓకే, ఈ రెండింటిని కలిపి చూడాలంటే ఏం చేస్తాం? మళ్ళీ మర్జ్ నోడ్ వేస్తాం. MURGE, మర్జ్ నోడ్. మర్జ్ నోడ్ ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నాను అనుకోకండి, ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకో, నో ప్రాబ్లం. దీన్ని పైకి పంపిస్తున్నా, ఈ కనెక్షన్ మనకి పైకి పంపిస్తున్నా. ఇప్పుడు దీన్ని, ఈ టూ వ్యూస్ ని సింగిల్ వ్యూగా మార్చేసుకుంటున్నా. సో ఇక్కడ పర్స్పెక్టివ్, ఏదో టెంప్లెట్ ఆన్ లో ఉంది, సో టెంప్లెట్ ఎక్కడ ఆన్ లో ఉన్నా ఇక్కడ నొక్కితే పోతుంది. ఓకే, మనకి 6 చైర్స్ 1 టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇలా మనం చేసుకోవాలి. సో టుడే ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనకి ఇక్కడ టేబుల్ మీద గ్లాసులు, అలాగే ప్లేట్స్, సెంటర్లో ఫ్లవర్ బౌల్, అలాగే చుట్టూతా ఒక చిన్న హౌస్, స్మాల్ హౌస్ అలా క్రియేట్ చేద్దాం. ఓకేనా?
ఓకే. ఇక్కడ మనకి ఇక్కడ మౌస్ ప్యాడ్ మనకు కనిపిస్తది. నేను కీబోర్డ్‌లో ఏదైతే మౌస్‌ని గాని మౌస్‌ని టచ్ చేస్తే ఇక్కడ మౌస్ కనిపిస్తది. ఇక్కడ కీబోర్డ్‌లో ఏదైనా టైప్ చేస్తే మనకి ఇక్కడ లెటర్స్ అనేవి అది కనిపిస్తాయి. షార్ట్ కట్స్ అన్నమాట అవి. సో, మీరు చూసుకోండి. చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. అంతే టుడే క్లాస్. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వర్క్ అనేది వస్తుంది. ఓకే. అర్థమైంది కదా? ఓకే. క్లోజ్. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.